ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మా అమ్మాయి పెళ్లి కుదిరిందండి. కార్డు ఇవ్వడానికని. నేను అధికారంలో ఉండుంటే పెళ్లి పథకం కింద 1,00,000 ఇప్పించటోని. సరేలే బసవా. విశాలాక్షి, ఓ 10,000 పట్టుబట్టలు ఇచ్చి పంపించు వాళ్ళకి. అలాగే అత్తయ్య. కొడుక్క కూతురుకా పెళ్లి? మేము కీర్తి అత్తమామలం. ఇదిగో మీరంతా బయలుదేరండి. అలాగే బాబు. మంచిది, రేపు కలుద్దాం. వెళ్ళండి వెళ్ళండి. మా అమ్మాయి పెళ్లి కుదిరిందండి. కార్డు ఇవ్వడానికి వచ్చాం. ఇలా ఇవ్వు. అబ్బాయి ఏం చేస్తాడండి? సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. ఓ, కోటీశ్వరుడే. అవునండి, మా అమ్మాయి అదృష్టం. విశాలాక్షి, 10,000 పట్టు చీరలేమి ఇవ్వక్కర్లేదు. మేమేం ఆశించి రాలేదండి. మా అమ్మాయి పెళ్లికి పిలవడానికి వచ్చాం. నా మనవరాలు కీర్తిని బుట్టలో వేసుకుని, అదే మీ కొడుకు హరీషా బరీషా పని పాట లేనోడు పెళ్లి చేసుకున్నాడు. పాపం వాణ్ణి ఇంకా వీళ్లే సాకుతున్నారంటమ్మా. కీర్తి జీతం కూడా సరిపోవడం లేదనుకుంటా వీళ్ళకి. ఏమండి, వెళ్దాం రండి. నీ పేరేంటన్నావు? లక్ష్మి. లక్ష్మి. నీ పేరుకు తగ్గట్టు నీ బిడ్డల్ని మట్టుకు కోటీశ్వర్ల ఇంటికి కోడల్ని చేస్తున్నావు. నో మనవరాల్ని మాత్రం మీలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాడు నీ కొడుకు. చూస్తే అర్థం కావట్లేదా అమ్మా? మీరు మా ఇంటికొస్తే ఏం తెస్తారో, మీ ఇంటికొస్తే ఏమిస్తారో అనే రకాలమ్మా వీళ్ళు. వీళ్ళు పిల్లల్ని కన్నది డబ్బున్న వాళ్ల పిల్లల్ని చూసి ఎరవేయడానికేరా. సార్, ఇంకా లేట్ అవుతుందా సార్? హే, ఎవరై నువ్వు? ఆటో డ్రైవర్ని సార్. 5 నిమిషాలని చెప్పి అరగంట సేపు అవుతుంది సార్. బాబు వస్తారులే, నువ్వు వెళ్ళు. నా ఇంటికి ఆటోలో వస్తేనే నా పరువు పోతుంది. అలాంటిది మీ అమ్మాయి పెళ్లికి మేమొస్తే మాకు ప్రాణం పోయినంత పనవుతుంది. పండే మళ్ళీ రాకండి. రే, వీళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో కనుక్కొని వెళ్దాం. అలాగే అన్నా, నేను చూసుకుంటాను. వెళ్దామండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.